పూజని సుమంగళి స్త్రీలు సౌభాగ్యం కోసం చేస్తారు. నాకు ఆర్య సార్కి గత జన్మలో పెళ్ళయింది, కానీ ఈ జన్మలో కాదు కదా. అందుకు పరిష్కారంగా నేను సార్ కోసం ఈ దీక్ష చేయాలంటే ముందు సార్ చేత కుంకుమ పెట్టించుకోవాలి. అప్పుడు మనసారా సార్ని భర్తగా భావించి ఈ పూజ చేసుకోవాలి. కానీ ఇప్పుడు శంకర్ గారిని బొట్టు పెట్టమని అడిగితే ఎందుకు ఏంటి అనే క్వశ్చన్స్ అడుగుతారు. ఏం చెప్పాలో, ఈ పూజను ఎలా చేయాలో నాకేం తెలియడం లేదు. ఓ అంతే కదా, నేను ఒక ఐడియా చెప్తాను, ఓకేనా? శ్రావణి, శ్రావణి, శ్రావణి ఏం చేయబోతుంది? ఏమోనే. అబ్బా, మనం మాల్కి వెళ్ళామనుకో, అక్కడ మెహందీ డిజైన్స్ వేసే బాయ్స్ ఉంటారు కదా, అలా అనుకో అక్క. మీరు పెట్టండి. బాయ్స్ అబ్బా, ఇప్పుడైనా చెప్తావా? ఏంటి గోరింటాగోలా? చెప్పడం ఎందుకు, మీరే చూస్తారు కదా. చిన్నోడా, వెళ్ళి మీ అన్నయ్య తీసుకొనిరా. వెళ్ళు. సరే. ఏంటి? అన్నయ్య, ఒకసారి నాతో రా. ఏంట్రా, మీ గౌరీ గారు ఇక్కడ కూడా కూర్చోకూడదని ఏమైనా ఆర్డర్స్ పాస్ చేశారా ఏంటి? లేదన్నయ్య, ఒకసారి రా. అక్కడ గౌరీ గారు పిలుస్తున్నారు. మళ్ళీ ఈవిడ ఏం ఫిట్టింగ్ పెట్టిందో ఏంటో. పదా. ఏంటండి గౌరీ గారు పిలిచారంట? ఇప్పటివరకు ఇల్లు దాటొద్దన్నారు. కొంపదీసి ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి పోమంటారా ఏంటి? లేదా అసలు ఈ లోకాన్నే వదిలేసి పైకి ఏంటండి ఆ మాటలు? అయ్యయ్యో, నేనేదో జోక్గా అన్నానండి, అంత ఫీల్ అయిపోతారేంటి? సర్లేండి, ఇంతకీ ఎందుకు పిలిచారో చెప్పండి. మా అక్క పూజ చేసుకోవాలి శంకర్ గారు. మీ అక్క పూజ చేసుకోవాలంటే నా పర్మిషన్ ఎందుకండి? చేసుకోమనండి. అబ్బా, అది కాదు, మా అక్క పూజ చేసుకోవాలంటే కుంకుమ బొట్టు పెట్టుకునే చేసుకోవాలంట. అది మర్చిపోయి అక్క గోరింటాకు పెట్టేసుకుంది పాపం. బొట్టు సంగతి అలా పక్కన పెట్టు గాని గోరింటాకు పెట్టుకుని మరీ చేయాల్సిన పూజే ఉందబ్బా. ఇక్కడ మ్యాటర్ గోరింటాకు కాదండి, కుంకుమ పెట్టుకోవడం. అయితే మీరు పెట్టండి. ఇదిగో మేము గోరింటాకు పెట్టుకున్నాం. వరలక్ష్మి వ్రతం లాగా ఇది గోరింటాకు వ్రతమా? అబ్బా శంకర్ గారు, ముందు మీరు మా అక్కకి కుంకుమ బొట్టు పెట్టండి. అప్పుడు మా అక్క ఎంచక్క పూజ చేసుకుంటుంది. మీకే పుణ్యం. పుణ్యం వస్తుందంటున్నావు కాబట్టి ఓకే. కాకపోతే ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలీదా మీకు? నేనేం చేశానండి? కుంకుమ అడిగారు, బొట్టు పెట్టాను. మమ్ము నేను పెట్టినమ్ము. ఓ రోజు ఇలా గుళ్ళో బొట్టు పెట్టినందుకే ఇంత బార్ క్లాస్ పీకింది. ఇంతకీ సండే సార్ ఎక్కడా? ఇందాక నుంచి కనిపించట్లేదు అన్నయ్య. ఆ గదిలోకి వెళ్ళడం అయితే నేను చూశాను. నిజం తెలిసిపోయిందనుకుంటా. నో ప్రాబ్లం. రా 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 శంకర్, నువ్వు డోర్ తీగానే ఒకే ఒక్క బుల్లెట్తో నీ ప్రాణం తీసేస్తాను. ఏదో జరుగుతుంది. సంథింగ్ ఈస్ రాంగ్. జెండే సార్, ఇది పట్టుకోండి. జెండే సార్. శంకర్ గారు ప్లీజ్. శంకర్ గారు, శంకర్ గారు. జెండే సార్, జెండే సార్.
నీ చావుని నువ్వే వెతుక్కుంటూ వచ్చావు శంకర్. శంకర్ గారు ఆగండి. ఎవ్వరు ముందుకు రాకండి. వచ్చారో శంకర్ని కాల్చి పారేస్తా. శంకర్, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. నా దేవుడు కూడా నిన్ను కాపాడలేడు.